వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాం ప్రజలకు సేవ చేయాలంటే కొద్దిమంది రాజకీయాలకు వెళ్ళాలనుకుంటారు, కానీ మరికొద్దిమంది మాత్రం బ్యూరోక్రాట్లుగా మారి అంటే ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారి ప్రజలకు సేవ చేయాలని ఒక ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్వీసెస్ కన్నా ఈ సివిల్ సర్వీసెస్ అన్నవి చాలా కీలకమైన ఒక సర్వీస్గా అందరూ భావిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లుగా సెలెక్ట్ అవ్వడం కానివ్వండి, దాన్ని పూర్తి చేసుకొని పోస్టింగ్ తీసుకోవడం అనేది ఒక గొప్ప బాధ్యతగాను, ఒక గొప్ప అచీవ్మెంట్గా ఎక్కువ మంది ఫీల్ అవుతుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లకు గాను ఇస్తున్న జాబ్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి అది ఇస్తున్న డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక సీనియర్ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ అధికారులు అన్న వాళ్ళని ఒక టాప్ పొజిషన్లో చూస్తూ ఉంటారు, కానీ అలా కాకుండా సిచ్యువేషన్ మొత్తం డిఫరెంట్గా మారిపోయింది అంటూ ఈ ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక వ్యాఖ్య చేశారు. అందులో ఐఏఎస్ అధికారులు తమ పని సమయంలో దాదాపుగా 80% పైగా తమ విభాగానికి ఏమాత్రం సంబంధం లేని పనులకే కేటాయిస్తున్నారంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసింది ఎవరో కాదు, రాజస్థాన్ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజితాబ్ శర్మ. ఈయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుత పరిపాలనా సంస్కృతిపై బ్యూరోక్రసీలో అంతర్గతంగా చర్చకు దారితీసే స్థాయిలో ఆయన దీని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేశారు. ఇక అజితాబ్ శర్మ వ్యాఖ్యలు ఏంటి, అదేంటి అని చూస్తే ఆయన రాజస్థాన్ క్యాడర్కి సంబంధించిన 1996 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన అన్ని శాఖల అధికారులు హాజరయ్యే సాధారణ సమావేశాల్లో వాటిల్లోనూ ఏం జరుగుతుందనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా చూస్తే ఐఏఎస్ అధికారులు ఎక్కువ శాతము ఏదైతే సీఎంలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర అధికారులు ఇచ్చే సాధారణ సమావేశాలకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక హ్యూమన్ రిసోర్సెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద వాళ్ళు ఎక్కువ వాళ్ళ టైంని కేటాయిస్తున్నారు అన్నది ఒకటి. కోర్టు కేసులు కానివ్వండి, లేకపోతే ఆర్టీఏ కింద వచ్చే ఏవైతే దరఖాస్తులు ఉంటాయో ఆ దరఖాస్తులకు సమాధానం చెప్పే పనిలోనే వాళ్ళ ఎక్కువ శాతం ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నది మాట్లాడారు. ఇక పత్రికల్లో వచ్చిన వార్తలకు జవాబులు ఇవ్వాల్సిన పరిస్థితి, సాధారణంగా ప్రత్యుత్తరాలతో పాటు వివిధ రకాల నివేదికలు తయారు చేయడానికి మాత్రమే వాళ్ళ టైం సరిపోతుంది అన్నది అజితాబ్ శర్మ చేసిన ఒక వ్యాఖ్య. ఇక ఐపీఎస్లకు సంబంధించి మనం చూసినప్పుడు కూడా ఐపీఎస్లు కూడా చాలామంది, ముఖ్యంగా ఐపీఎస్ల నుంచి ఆ కింద స్థాయి పోలీస్ ఆఫీసర్లను చూసినప్పుడు కూడా కేవలం విఐపీలకు సంబంధించిన బందోబస్తులోనే వాళ్ళ లైఫ్ వెళ్ళిపోతుంది. నిజంగానే వాళ్ళు సాధించాలని ఏ ఉద్దేశంతో అయితే ఈ బ్యూరోక్రసీకి వచ్చారో, ఈ సివిల్ సర్వీసెస్కి జాయిన్ అయ్యారో అది జరిగే పరిస్థితి లేదు అన్నది కొద్దిమంది అక్కడ చెప్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. వీటికి తోడు ప్రభుత్వాలు మారినప్పుడు కొన్ని ప్రభుత్వాలతో వీళ్ళు అంటకాగుతున్నారు అనే కారణంతో కూడా వీళ్ళని టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఇక అవినీతి ఆరోపణలు అంటారా, అవి చాలా కామన్గా జరిగిపోతున్నాయి. అవినీతికి సంబంధించిన డిస్కషన్ కూడా అది బ్యూరోక్రాట్ల వరకు, సివిల్ సర్వీసెస్ వరకు పాకిన సందర్భంలో వాళ్ళు అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చి ఆ పొజిషన్లు తీసుకున్న తర్వాత చేస్తున్న పనులు అన్నది ఒక క్లర్క్ స్థాయి పనులు చేయాల్సిన సిచ్యువేషన్లో ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అన్నది అజితాబ్ శర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలుగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే దేశంలోని అత్యున్నత స్థానంగా మనము భావించే ఈ సివిల్ సర్వీసెస్లో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు 80% పైగా అనవసరమైన వాళ్ళ స్థాయికి తగిన పనులు కాదు అన్నది అజితాబ్ శర్మ చేసిన ఒక వ్యాఖ్య. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఐఏఎస్లు ఇదే తరహా ఆలోచన విధానంలో ఉండడం కానివ్వండి, ఆయన మాట్లాడుతున్న దానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక సపోర్ట్ చేయని వాళ్ళ సంఖ్య అది తక్కువగా ఉన్న నేపథ్యంలో ఐఏఎస్ ఆఫీసర్లుగా వెళ్ళిన తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో పాల్పంచుకోవాలి, ఏవైనా సరే పాలసీలు చేసినప్పుడు ఆ పాలసీ మేకింగ్లో పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది జరగకుండా కేవలం ఆ పాలసీలు తయారు చేయడానికి అవసరమైన నివేదికలు ఇవ్వడానికి మాత్రమే వీళ్ళు పరిమితం అవుతున్నారు అన్నది మరొక వ్యాఖ్య వినిపిస్తుంది. ఇక చీఫ్ సెక్రటరీలుగాను, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా వెళ్ళిన తర్వాత ఆ సంస్థ ఏవైతే ఆ విభాగాల్లో జరిగే, ఆ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతులకు ఎంతో కొంత వీళ్ళను బాధ్యులు చేస్తూ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎంతో కొంత డిస్కషన్ జరుగుతుంది. ఏ విధంగా చూసినా ఐఏఎస్ ఆఫీసర్లుగా సెలెక్ట్ అవ్వడానికి పడిన కష్టము, వాడిని నిలబట్టుకునే క్రమంలో వాళ్ళు పడే తపన కాస్త ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అలాంటి కారణాలతో వాళ్లకు అవమానాలు ఎదురవుతున్నాయన్నది కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యింది దేశానికి సేవ చేయాలని, కానీ ఇక్కడ కేవలం కొద్దిమంది నాయకుల సేవలను తరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నది కూడా కొద్దిమంది బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఆవేదన అంతా కూడా కష్టపడి ఆ స్థాయికి వచ్చి వాళ్ళు చేస్తున్న పనులకు సంబంధం లేదు అన్నదే అజితాబ్ శర్మకు సంబంధించిన ఒక వ్యాఖ్యగా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఇదే విషయం పైన శ్రీనివాస్ గారికి వెళ్దాము. శ్రీనివాస్తో ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రీనివాస్, ఇప్పుడు ఐఏఎస్ అనగానే మనం అందరం కూడా చూస్తున్నాము డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఉంటారు ఆయన. అక్కడి నుంచి స్థాయిలో అంటే జేసీ నుంచి కానివ్వండి, కలెక్టరు, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, అంతేకాకుండా కార్పొరేషన్ చైర్మన్, ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు వీళ్ళు వర్క్ చేస్తూ వస్తారు. కానీ వాళ్ళు చేయాలనుకున్న సేవ కాకుండా కేవలం ఇలాంటి క్లరికల్ వర్కులకి వాళ్ళని ఉపయోగించుకోవడం పైన అజితాబ్ శర్మ ఇప్పుడు ఒక అంటే ఆరోపణ చేశారు, అంతేకాకుండా ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
ఎలా చూడాలంటారు? ఐఏఎస్లకు నిజంగానే అనుకున్నంత స్థాయిలో సేవ చేసేంత అవకాశం కలుగుతోందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? భారతదేశ వ్యాప్తంగా చూసినట్లయితే ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ మెయిన్ క్యాడర్ గా చూసుకోవచ్చు. యావత్ భారతదేశంలోనే ప్రజా వ్యవస్థకు సంబంధించినటువంటి పరిపాలన విభాగానికి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేస్తారు వీళ్ళు. కానీ పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఒక అడ్మినిస్ట్రేటివ్ పనిచేయాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ని కేవలం ఒక జిల్లా స్థాయిలో పనిచేసేటటువంటి ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఆ అడ్మినిస్ట్రేట్ ని తనకు ఇవ్వటం, అదే విధంగా ఆ జిల్లాలే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడాల్సినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ని కేవలం ఒక చిన్న పరిమితి ఏదే సమాచారాకే కావచ్చు, దానికి సంబంధించినటువంటి మరికొన్ని కోర్టు కేసులు ఇలాంటి విషయాలకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ని ముడిపెట్టడం, అదే విధంగా కొంతమంది ప్రోటోకాల్స్ సంబంధించి చూసినట్లయితే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ సపరేట్ ప్రోటోకాల్స్ కు వారిని యాడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పరిపాలన విభాగంలో ఎక్కడి వరకు తమ పరిధి ఉంటుంది, దానికి సంబంధించినటువంటి హోదా అంటే ఐఏఎస్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లోని ఒక ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కు చేయాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కూడా ఆ విధంగా ఉండాలనేది కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 1996 సంబంధించిన బ్యాచ్ సంబంధించిన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలో కూడా కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ చెప్పారు. ఈ విషయాన్ని మళ్ళీ ఒక సీనియర్ ఆఫీసర్ తన యొక్క పరావేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనం రాజకీయ జోక్యమే కావచ్చు, ఈ విషయాలలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ చేసి విషయాన్ని నిలబెట్టడం వల్ల ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో ఒక ఇబ్బందికరమైన వాతావరణంలో అడ్మినిస్ట్రేట్ చేయలేకపోతున్నారు అనేది విషయం. ఏదైనా కొత్త పాలసీ మేకింగ్ లో సక్సెస్ అయితే ఆ పాలసీ మేకింగ్ సంబంధించి చూడాల్సిన విషయాల్లో రైట్. శ్రీనివాస్, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం అంటే ముఖ్యంగా పాలసీ మేకింగ్లో సక్సెస్ అయితేనేమో దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది, పాలసీ మేకింగ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేనేమో వాటిని తీసుకెళ్లి ఐఏఎస్ ఆఫీసర్లకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకు ప్రభుత్వాలు ఇలా వ్యవహరిస్తున్నాయంటే ఏం సమాధానం చెప్తారు? ప్రధానంగా చూసినట్లయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ పరిపాలన విభాగం కావచ్చు, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వనరులు, ఆ ప్రాంతం యొక్క ఉన్నటువంటి మౌలిక వసతులు కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్రీకృతమైనటువంటి అంశాలు, దీని మీద పూర్తిగా అధ్యయనం చేస్తూ ఆ ప్రాంతానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులే కావచ్చు, ఆ సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కొరకు ఆ ప్రభుత్వం తరఫున నుంచి కావాల్సినటువంటి ఆర్థిక వనరులే కానీ సంబంధించినటువంటి సమకూర్పాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, ఇవన్నిటి మీద అధ్యయనం చేస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క ప్రయోజనాలు మరియు మెరుగుపరచడం కొరకు చేయాల్సినటువంటి ఒక ప్రణాళిక రూపకల్పన చేయాల్సినటువంటి అధికారి ఐఏఎస్ ఆఫీసర్. దీనికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ చేసినట్లయితే ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతం యొక్క ప్రజల ప్రయోజనాలు కానీ ప్రభుత్వం తరఫున న్యాయం జరుగుతుంది అనేది ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. కానీ ఇలాంటి విషయాలని వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ప్రైవేట్ విషయాలు అంటే కోర్టు విషయాలు కావచ్చు, సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి రైట్. సో ఓవరాల్గా చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లకి ఉన్న పరిస్థితి గురించి అజితాబ్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి చింతా రాజశేఖర్ గారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు, తనతో ఒకసారి ఇదే విషయంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అజితాబ్ శర్మ చేసిన వ్యాఖ్యలు చాలా క్లియర్గా, మేము సర్వీస్ చేయడానికని వస్తే మాతో అంటే ఆల్మోస్ట్ క్లరికల్ వర్క్స్ చేపిస్తున్నారు, ఆర్టీ యాక్ట్లకి రిప్లైలు ఇవ్వడము, పేపర్లో వచ్చే ఆర్టికల్స్కి రెస్పాన్స్ అవ్వమని చెప్పడము, ఇలాంటివి చెప్తున్నారు. సో ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి మేము చేస్తున్న పని ఏంటి, 80% ఆఫ్ ది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే తరహా సిచ్యువేషన్లో ఉన్నారు అన్నది ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక కమెంట్ చేశారు. దానికి ఎక్కువ శాతం సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్లు ప్రస్తుత ప్రభుత్వాల్లో వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ కానివ్వండి, ఆ తర్వాత జరిగే ఆ ఇష్యూస్ కానివ్వండి, ఎలా చూడాలంటే చెప్తే మేలు కదా, మళ్ళీ పెట్టిన తర్వాత వచ్చి చేయి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు, హలో. ఎస్ సార్, వినిపిస్తుంది సార్ నా వాయిస్? ఇక్కడ ఆయన అన్నదాంట్లో ఎటువంటి అబద్ధం లేదు, అది వాస్తవం కూడా. అంటే వాళ్ళ పని అంటే వాళ్ళు ప్రజలకు అవసరమైన ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దానికి పాలసీలు రూపొందించి ప్రజలకు మేలు చేసే కార్యాచరణ రూపొందించేసిన ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని పరోక్షంగా వాడుకుంటున్నారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద అయితే ప్రలోభాలకు కానీ లేకపోతే ఒత్తిళ్లకు కానీ బెదిరింపులకు కానీ తీసుకొచ్చి వాళ్ళ చేత నిజమైన అసలైన పని చేయనీయకుండా తమ కోసం వాడుకుంటున్నారు.
ఇక ఈ మధ్య గత 11 సంవత్సరాలుగా మనం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మనకి ఎన్నికల సంఘం లాంటి సంస్థలు కూడా సార్ సార్ సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించే పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గి సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా కాల రాసిన పరిస్థితులు మనకి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఈవీఎం వెరిఫికేషన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాళ్ళ రాస్తూ ఏ పరీక్షలైతే సుప్రీంకోర్టు సూచించిందో ఆ పరీక్షలు చేయకుండా సార్ మనం ఫైనల్గా ఈవీఎం సంబంధించి ఫైనల్ దాంట్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే దానికి సపరేట్ ఒక సెగ్మెంట్ పెట్టుకున్నాను. సో ఇక్కడ అంటే 2 పాయింట్స్, అంటే ఒకటి పాలసీ మేకింగ్లో సక్సెస్ అయినప్పుడేమో అది ప్రభుత్వము తమ గొప్పతనంగా చెప్పుకుంటుంది. అక్కడ ఏమైనా తప్పులు జరిగినా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో తీసుకోండి, ఇక్కడ ఏదైతే ఇప్పుడు భూభారతి అని తీసుకున్నది అంతకుముందున్న ధరణి కానివ్వండి ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు అక్కడ జరిగిన తప్పులకేమో డైరెక్ట్గా అప్పుడున్న ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీకి దాని తప్పునంతా ఆయన వల్ల జరిగిన తప్పు లేదంటే ఆయన వల్ల నష్టం జరిగింది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు సక్సెస్ అయితేనేమో ప్రభుత్వాలు, ఫెయిల్ అయితేనేమో ఆ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ వల్ల నష్టం జరిగింది అనే విధంగా వ్యాఖ్యలు చేయడము, కొన్ని సందర్భాల్లో వాళ్ళనే బాధ్యులు చేయడం, అది ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు కూడా ఒక స్థాయి తర్వాత ఒత్తిడికి తలగకూడదు, ససేమిరాన్ని భీష్మించి కూర్చోవాలి. ఇది మేము చెయ్యము, ఇది చట్టానికి వ్యతిరేకము, ఇది ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి మేము దీన్ని తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు నిర్ద్వందంగా మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చి వ్యతిరేకిస్తే బాగుంటది. మహా అయితే వాళ్ళని ఏం చేయగలరు, ట్రాన్స్ఫర్ చేయగలరు. దానికి ఒత్తిడికి తలొగ్గకుండా వాళ్ళు వ్యవహరిస్తే మాత్రం రాజకీయ నాయకులు చేసేదేమీ లేదు. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ట్రాన్స్ఫర్లని కానీ లేకపోతే కొంతమంది ధనార్జన ఉన్న పోస్టులకి ఆశపడి కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో అంటే ఇక్కడ 2000 నుంచి ఉంది, అదే అంటున్నా. సో ఒకప్పుడు మనము ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇంతమంది ప్రజలకు లాభం జరిగింది అని మనం అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా చేసిన వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలియని సిచ్యువేషన్లో అంటే నార్మల్ పబ్లిక్ అందరూ అయిపోతున్నారు అన్నది కూడా ఒక డిస్కషన్ నడుస్తుంది. సో అలాంటప్పుడు ఇంత కష్టపడి వాళ్ళు సివిల్ సర్వీసెస్ రాసి అడ్మినిస్ట్రేటివ్లోకి వెళ్ళి వాళ్ళు సాధిస్తుంది ఏమీ లేదు అన్న పాయింట్ అయితే జనాలకు వచ్చేస్తుంది కదా. వచ్చేస్తుందండి. ఇంకా మీరు చూస్తే కనుక ఇటీవల చాలా మంది దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా సివిల్ సర్వీసెస్ కి ఆసక్తి చూపట్లేదు, ఉత్తరాది వాళ్ళే చూపిస్తున్నారు. వీళ్ళంతా సాఫ్ట్వేర్ కానీ విదేశాలకు వెళ్ళడం కానీ వ్యాపార రంగం వైపు కానీ వెళ్తున్నారు. కానీ దక్షిణాది యువత ఈ సివిల్ సర్వీసెస్ వైపు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఈ కారణం ఏంటంటే అక్కడ ఉండి చేసేదేమీ లేదు, అక్కడ ఉండి చేసేది ఒత్తిడి రాజకీయ నాయకులకు ఊడిగం చేయటము, లేకపోతే ప్రజలకి మేలు చేసే అక్కడ అవకాశం తక్కువ అని గ్రహించి దానికి దూరంగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం మనము. నెక్స్ట్ పాయింట్ ఏదైతే భారత రక్షణ శాఖ మంత్రి ఈ మధ్యకాలంలో భారత్ పాకిస్తాన్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ తర్వాత పాకిస్తాన్కి చైనా సపోర్ట్గా ఉంది కాబట్టి భారత్ దూరం జరుగుతోంది అన్న అనుమానాలు చాలామందిలో ఉండేవి. అదే సందర్భంలోనే చైనా ఎంతో కొంత పాకిస్తాన్కి అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటుంది, భారత్ ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కానివ్వండి ఒప్పందాలకు కానీ దూరంగా ఉంటుంది అనే ఒక ఒపీనియన్ రెగ్యులర్గా మనం వింటూ వస్తాం. కానీ దానన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో పర్యటించారు. అక్కడ పర్యటించడంతో పాటు ఆ దేశ రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్తో భేటీ అయ్యి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన కొన్ని డిస్కషన్ చేశారు. అందులో ముఖ్యంగా ఇంతకుముందున్న పరిస్థితుల కన్నా ఇప్పుడు ఆ సంబంధాలు మెరుగుపడేలాగా నిర్ణయాలు తీసుకోవాలి, కొత్తగా ఎలాంటి సంక్లిష్టతలు రాకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు కానివ్వండి అంశాలపైన కూడా చర్చలు జరపడం మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు భారత్కి చైనాకి మధ్యలో ఉన్న అతిపెద్ద సమస్య సరిహద్దు సమస్య. అలాంటి సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి కూడా 4 పాయింట్ ఫార్ములాను కూడా రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించిన నేపథ్యంలో ఇది అంతా కూడా చాలా మంచి వైపులా వెళ్తోంది అన్నది. అంతేకాకుండా 2024లో ఏదైతే బలగాల ఉపసంహరణకు సంబంధించి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికి కట్టుబడి ఉన్నాము, ఎలా అయినా సరే ఉద్రిక్తతలు అన్నవి మరొకసారి రాకుండా అవి జరగకుండా ఉండేందుకు ఆపే నిరంతర ప్రయత్నాలు అన్నవి కొనసాగిస్తాము అని కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మనం చూసాం. ఇక సరిహద్దుల గుర్తింపు కానివ్వండి,
ఇక నిర్ధారణ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన చర్యలను తీసుకునే సందర్భంలో ఈ రెండు దేశాల మధ్యలో ఉన్న విభేదాలను తొలగించేందుకు ఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను కొనసాగించడం అన్నది ఇలాంటి 4 అంశాలతో రాజ్నాథ్ సింగ్ ప్రణాళికలను సూచించారు. సో ఈ విధంగా చూస్తే గతంలో ఎప్పుడు మనం డిస్కస్ చేసుకునేది భారత్ చైనా అన్నది అంటే కలిసి ముందుకు వెళ్ళడం అన్నది కష్టము, చాలా రకంగా సమస్యలు ఉన్నాయి అనే విధంగా మాట్లాడుతుంటారు. అందులో భాగంగానే ఈ 4 పాయింట్ ఫార్ములా, ఆ 4 పాయింట్ ఫార్ములాను కూడా మనము చూసుకుంటే మొదటిది ఖచ్చితంగా రెండు దేశాల మధ్యలో ఉన్న దాంట్లో 2024 ఏదైతే బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరిందో దాన్ని అలానే కంటిన్యూ చేసేలాగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఉద్రిక్తతలు తలెత్తకుండా అక్కడ ఒకవేళ తలెత్తినా వాటిని తగ్గించేందుకు అవసరమైన నిరంతర ప్రయత్నాలు కూడా కొనసాగాలి అన్నది భారత్ అలాగే చైనా మధ్యలో జరుగుతున్న ఈ 4 పాయింట్ ఫార్ములాలో రెండో ఇంపార్టెంట్ పాయింట్గా చూడాలి. ఇక సరిహద్దుల గుర్తింపు కానివ్వండి, ఆ నిర్ధారణ లక్ష్యాలు సాధించేందుకు ఎలాంటి చర్యలైనా సరే విభేదాలు తొలగించి ముందుకు వెళ్లేలాగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా ఈ ఏదైతే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థ ఉందో దాన్ని కొనసాగించాలి అనే ఈ 4 అంశాలతో రాజ్నాథ్ సింగ్ ఆ ప్రణాళికలను సూచించడము, దానికి పాజిటివ్గానే చైనా కూడా రెస్పాండ్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. ఈ విధంగా చూస్తే భారత్ చైనాల మధ్యలో ఏదో అంతర్గతంగా ఒక సిచ్యువేషన్ ఉంది అనే దాన్ని ఎవరైతే విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇవాళ జరిగినట్టుగా సిచ్యువేషన్ చూడాలి. సో ఇదే విషయం పైన తన విశ్లేషణ అందించేందుకు బసవరాజు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బసవరాజు దగ్గరికి వెళ్దాం. బసవరాజు, ఇప్పుడు ఎప్పుడు చూసినా అంటే భారత్ అలాగే పాకిస్తాన్ ఇష్యూ జరిగినప్పుడు భారత్ చైనా అన్నది చాలా దూరంగా వెళ్తున్నాయి, అవి రెండు కలిసే అవకాశం లేదు, ఇష్యూస్ అన్ని కంటిన్యూ అవుతాయనే విధంగా మాట్లాడే ప్రయత్నం చాలామంది చేసేవాళ్ళు. ఇవాళ ఈ 4 పాయింట్ ఫార్ములా కానివ్వండి, లేకపోతే ఇతరత్ర సమస్యలు భారత్ చైనా మధ్యలో ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకునే క్రమంలో ఒక మంచి స్టెప్ ముందు పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే భారతదేశము ప్రపంచ దేశాలకి ఒక సందేశం అయితే ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు భారతదేశానికి పక్కల బల్లెముల చైనా ఉందని, అంటే చైనా నుంచి భారత్ కు శత్రుత్వం ఉందని ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక మాట అయితే వినిపిస్తున్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనాలో పర్యటించి అక్కడ రక్షణ శాఖ మంత్రి ఏదైతే డాంగ్ జున్ తో సంప్రదింపులు జరిపి, అంటే ఏదైతే చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉండకూడదు, వాటిని ఏదైనా అంటే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొని శాంతియుత ధోరణితో అక్కడ పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాము, అదేవిధంగా తమ నుంచి ఎలాంటి సహకారం కావాలి లేదా ఒక అవగాహనకు వద్దాము. అంటే ఏదైతే 2024 అప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఇరు దేశాలు కూడా భారీ ఎత్తున బలగాలు మోహరించాయి. అయితే అప్పుడు ఒక ఒప్పందం చేసుకున్నారు. అక్కడ నుంచి అంటే ఏ దేశం బలగాలు అక్కడికి తిరిగి వెళ్ళాలనే ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం కంటిన్యూ చేస్తూ అదే విధంగా ఏదైతే 4 ప్రతిపాదనలు చేశారు. అంటే మాటికి అక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో రాకుండా శాశ్వతంగా ఏదైతే భూభాగానికి సంబంధించిన సరిహద్దులు కావచ్చు లేదా ఇరు దేశాలకు సంబంధించిన సరిహద్దుకు సంబంధించిన ఒక నిర్ధారణ లేదా లక్ష్యం అయితే నిర్ధారిద్దాము, అందుకు కావాల్సిన ఒక ప్రతినిధుల సంస్థ కావచ్చు, ప్రతినిధుల ఒక కమిటీ కావచ్చు ఏర్పాటు చేద్దాము, తద్వారా శాంతియుతంగానే ఈ సమస్యను పరిష్కరించుకొని అందుకు చెక్కు పెట్టే ప్రయత్నం చేద్దాము, ఇరు దేశాలు అయితే ఖచ్చితంగా సత్సంబంధాలు కొనసాగిద్దాము. అంటే ఏదైతే ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ కావచ్చు లేదా రష్యా ఉక్రెయిన్ కావచ్చు, మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ అని భారత్ పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మేధావులు కూడా అనుకుంటున్న పరిస్థితి మూడో ప్రపంచం రాబోతుందా, వస్తుందా. ఒకవైపు అమెరికా పూటకో మాట మారుస్తా ఉంది, శాంతియుతంగా చర్చలకు రండి అని ఒకసారి చెప్తా ఉంది, లేదా కాల్పుల విరమణ కావచ్చు లేదా యుద్ధాన్ని ఆపండి అని చెప్పొచ్చు, లేదా ఒక దేశానికి సపోర్ట్ చేస్తూ మరొక దేశానికి అంటే కొంత ఇండైరెక్ట్ గా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న అగ్రరాజ్యం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అయితే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని మేధావులు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో సో మన దేశం అయితే అంటే శాంతియుతంగానే ఉంది, చైనాతో మాకు ఎలాంటి అంతర్గత భేదాభిప్రాయాలు కావచ్చు లేదా ద్వైపాక్షిక ఒప్పందంలో ఎప్పటికీ మేము స్థిరంగానే ఉండమని అది కొంత ప్రపంచానికి చాటిన పరిస్థితి. ఖచ్చితంగా అయితే రాజ్నాథ్ సింగ్ పర్యటన దిగ్విజయమైంది, సత్సంబంధాలు ఖచ్చితంగా మెరుగుపడతాయి. అంటే చైనా భారత్ పక్కనే ఉండి అంటే అభివృద్ధి అంశాల్లో కానీ లేదా వాణిజ్య పరంగా కానీ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకొని అంటే మరింత బలపడే దిశగా అంటే ఏదైతే సరిహద్దు ప్రాంతాన్ని అయితే రైట్. సో మొత్తానికి భారత్ చైనాకి సంబంధించిన సరిహద్దు వివాదం అన్నది ఎప్పటికప్పుడు మనం చూస్తున్నాం, దశాబ్దాలుగా ఇది కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి చింతా రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాము. చింతా రాజశేఖర్ గారు, ఇది అంటే భారత్ చైనా మధ్యలో ఉన్న ఈ సరిహద్దు వివాదం అన్నదాన్ని అంటే 2-3 యాంగిల్స్లో చూడాల్సి అన్నది. ఒకటి ఏంటంటే రాజకీయ కోణం అన్నది ఎప్పటికప్పుడు ఉంది,
లేదా రెండు దేశాల మధ్యలో ముఖ్యంగా భారతదేశంలో కానివ్వండి, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్స్, ఎలక్షన్ ఇష్యూస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు దాన్ని ఫ్లేరప్ చేసి తద్వారా ఎంతో కొంత అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారన్న విశ్లేషణ కూడా ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సో మీ అబ్జర్వేషన్ ఏంటి? నిజంగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని రెండు సరిహద్దుల మధ్యలో ఇబ్బందులు కలగకుండా లేకపోతే ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు పర్మనెంట్ స్ట్రక్చర్ కానివ్వండి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటారా? చైనా మాటలు తేనె పూసిన మాటల్లాగా ఉంటాయి. వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా భారతదేశానికి సంబంధించి ఆక్రమించింది. అందులో 1962 యుద్ధంలో వీరోచితంగా పోరాడిన శైతాన్ సింగ్, మేజర్ శైతాన్ సింగ్ ఎంతటి పోరాట యోధుడో ఒక నిమిషం చెప్తాను. ఇక్కడ ఆయన మీద గ్రెనేడ్ విసిరితే ఆయన పొట్ట మీద అది తాకిడికి పొట్ట పై పొరలు చీలిపోయి పేగులు బయటికి వస్తే కూడా అలానే ఆయన 1 డే పోరాడాడు. అటువంటి మేజర్ శైతాన్ సింగ్ స్మారకం ఒకటి ఉంది. ఆ స్మారకాన్ని కూల్చేసి పాకిస్తాన్ ఆ భూభాగాన్ని, అంటే మేజర్ శైతాన్ సింగ్ ఎక్కడైతే చనిపోయారో ఆ చనిపోయిన స్మారకాన్ని కూడా కూల్చేసి ఆ భూభాగాన్ని కూడా హస్తగతం చేసుకుంది చైనా. ఇప్పుడు అక్కడ మేజర్ శైతాన్ సింగ్ స్మారకం ఉందంటే ఏంటి? ఆయన అక్కడ పోరాడాడు, ఆ పోస్ట్ గెలుచుకున్నాడు అని అర్థం. ఆ పోస్ట్ అక్కడ నిర్మించారంటే ఆయన దాన్ని చైనా వశం కానివ్వలేదు అని అర్థం. కానీ చైనా ఏం చేసింది? ఇప్పుడు ఆ 4,000 చదరపు కిలోమీటర్ల దాంట్లో ఇది కూడా పోయింది. సో చైనాని నమ్మడానికి లేదు. అక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఏమో సౌత్ టిబెట్ అంటారు వాళ్ళు, ఇక్కడ కూడా మన లద్దాఖ్ రీజియన్ లో కూడా చొరబడుతున్నారు. సో వాళ్ళ మాటలు ఆచరణ రూపంలో చూస్తే తప్ప నమ్మటానికి వీల్లేదు. అలాగే మొన్న ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ ఆపరేషన్స్ ని అక్కడ కూర్చుని వాళ్ళు మానిటర్ చేశారు. చైనా వాళ్ళు కూర్చుని మానిటర్ చేశారు, వాళ్ళ క్షిపణులు అందజేశారు. సో అటువంటి చైనాని వాళ్ళు ఏదో ఈ రోజున మాట్లాడుతుంటే మనకేదో ఫీల్ గుడ్ ఫీలింగ్ వచ్చేసింది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది అని మనం భ్రమపడకూడదు. చైనాతో ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ కంటే మనకి చైనా చాలా ప్రమాదకరమైన దేశం. అంటే కానీ గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు అంటే కొద్దిగా బెటర్ నెగోషియేషన్ కెపాసిటీలో ఉంది, లేకపోతే ఇలాంటి డిస్కషన్స్లో కొద్దిగా అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అవసరం ఉండే లాంటి సిచ్యువేషన్లో ప్రస్తుతానికి ఉంది అనేది ఒక విశ్లేషణ వినిపిస్తుంటుంది. సో ఆ విధంగా చూడాలంటారా భారత్ని? తప్పేం లేదు, చర్చలతో ప్రయత్నం లేదు, కానీ అది గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇప్పుడు 4,000 చదరపు కిలోమీటర్లు మొన్న ఆక్రమించారు, దాన్ని వెనక్కిస్తున్నారా? ఆక్సాయ్ చిన్ ఉంది, దాన్ని వెనక్కిస్తున్నారా? అరుణాచల్ ప్రదేశ్ దగ్గర వాళ్ళు గ్రామాలే నిర్మిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులలో. దానికి ఏంటి? దానికి సమాధానం ఏంటి? వీటి మీద మేము వెనక్కి తగ్గామో అని సంతకాలు చేసి ఒప్పందం చేసుకుని మన సెక్యూరిటీకి ఆ భూభాగం అప్పచెప్పినప్పుడే మనం చైనాని నమ్మాలి. కానీ ఏదో ఇక్కడ మనకి ఈ బీజేపీ ప్రభుత్వం కూడా వాళ్ళ మీద అపవాదం ఉందని చెప్పేసి దాని మీద మచ్చ పూసి మారేడుగా చేసి లేదు అంతా బాగానే ఉంది అనేది సంకేతం ఇవ్వడం కోసం కూడా ఇటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసి ఉండొచ్చు. రైట్. సో ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు అంటే ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్యలో మన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా అంటే మీరు అన్నట్టు పాకిస్తాన్ కన్నా మనకి బిగ్గర్ ఎనిమీ ఈజ్ చైనా ఆల్వేస్. కానీ ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని ఇష్యూస్లో అమెరికా ఒక సైడ్ వెళ్ళినప్పుడు చైనా రష్యా ఇంకో వైపు వచ్చినప్పుడు అది భారత్కి హెల్ప్ అవుతుంది, లేకపోతే ఇలాంటి సంబంధాలు పెంపొందించడంలో కానివ్వండి కంటిన్యూ చేయడంలో భారత్కి ఒక స్ట్రాంగ్ హోల్డ్ వస్తుంది అన్నది ఇంకొక మాట వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైకాలజీ, భారతదేశ పౌరుల సైకాలజీ మారాలి. చైనా ఇప్పుడు ఒకప్పుడు చైనా మనకంటే ఒక 1% పాపులేషన్ పరంగా ఎక్కువ ఉండేది, కానీ ఈ రోజున మనం చైనాను అధిగమించాం. కానీ చైనా జీడిపిలో మనం 20% ఉన్నాం. ఇది ప్రతి భారతీయుడు సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశం. చైనా కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశము, చైనా కంటే 5వ వంతు 20% జీడిపి, చైనాలో 20% ఉన్నామంటే మనం ఎంత సిగ్గుపడాలో మనం ఆలోచించాలి. అంటే ఒక 100 మంది చైనాలో ఎంత పని చేస్తున్నారో భారతదేశంలో అదే పనిని 500 మంది చేస్తున్నారు. రైట్. కాబట్టి మనకేంటి టైం అంతా ఎక్కడ పోతుంది? మనకి క్రికెట్, సినిమాలు, టీవీ సీరియల్స్, మద్య సేవన, పేకాట, దీంట్లో మనకి చాలా. అలాగే దేవాలయాలు, మసీదులు కుమ్ములాట, కులాల కుమ్ములాట, దీంట్లో మనం వెచ్చించే సమయం
మొత్తం వృధా పోతుంది. ఎస్ రైట్. సో చైనాకి ఉన్న ఎస్ కంటిన్యూ ప్లీజ్. అలాగే సినిమా పిచ్చి, క్రికెట్ పిచ్చి లాంటివి ఏమీ లేదు. వాళ్ళు టోటల్లీ ప్రొడక్టివిటీ ఓరియంటెడ్ కంట్రీ వాళ్ళది. అవును. ఇప్పుడు నేను చెప్పిన అంశాలు చాలా మందికి కోపం వస్తుంది, కానీ సినిమా కానీ క్రికెట్ కానీ ఇవన్నీ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్, అంటే జీడిపి కిల్లింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ అంటే మీ ప్రొడక్టివిటీని కిల్ చేసే యాక్టివిటీ. ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా టీవీ సీరియల్స్ చూసే మహిళలు ఎంతమంది? గతంలో మనం 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే తెలంగాణలో ప్రతి మహిళ ఇంట్లో బీడీ చుట్టే కార్యక్రమం ఉండేది. అంటే ఏదో ఒక పని చేసుకునేవాళ్ళు, ప్రొడక్టివ్ పని చేసేవాళ్ళు. వాళ్ళ ఎకానమీకి దోహదపడేవాళ్ళు. అంటే బీడీలు కరెక్టా కాదా, బీడీలు ప్రాణానికి హానికరం అని తీసేస్తే దాని ప్లేస్ లో ఇంకో పని చేసే అవకాశం ఉంది. కానీ ఈ రోజున అందరూ టీవీలు వచ్చిన తర్వాత టీవీ సీరియల్ చూస్తున్నారు. ఎవరు గ్రామీణ కుటీర పరిశ్రమ చచ్చిపోయింది. అట్లాగే మన టీవీ సీరియల్స్ కానీ క్రికెట్ కానీ లేకపోతే కుల మతాల ఘర్షణలు కానీ వీటి మీద ఆలోచన, వీటి మీద బ్రెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. ఎస్ రైట్ సార్, ఒక బ్రేక్ తీసుకుందాము సార్. ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎస్ ఒక బ్రేక్ తీసుకుందాం సార్. ఇక్కడ బ్రేక్ తర్వాత మరో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒకటి, ఏదైతే డ్రగ్స్ ఫ్రీ దేశంగా భారతదేశాన్ని చేయాలని ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు, వాటి మీద డిస్కస్ చేయాలి. అంతేకాకుండా జమిలీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికల ద్వారా లాభం పొందే అవకాశం ఉందని కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీతో పాటు మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు సంతోషం వ్యక్తం చేస్తుంటే ఈవీఎంల హ్యాకింగ్కి సంబంధించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చింతా రాజశేఖర్ లాంటి చాలామంది అనలిస్టులు మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ విషయంపై కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆ పెన్ పాయింట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు పెన్ పాయింట్. ఒకప్పుడు భారత్ గురించి మాట్లాడితే ఎంతో కొంత